ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ స్టేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 29 రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఈ టాపిక్ సంబంధించి 2 వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఈ వీడియోలు దేనికి సంబంధించినవంటే గవర్నమెంట్ వారు రిలీజ్ చేసినటువంటి 100 days యాక్షన్ ప్లాన్లో ఉన్న బిట్స్ అన్నింటికి మీకు వివరణ ఇస్తూ డైరెక్ట్గా ఆన్సర్ కాకుండా ఎందుకు వస్తుందో చెబుతూ ఈ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ టాపిక్ సంబంధించి ఇంకా నెంబర్ ఆఫ్ రూల్స్తో ఏ బిట్ ఇచ్చినా రాయగలగాలంటే నేను ఆల్రెడీ గతంలోనే క్వశ్చన్ నెంబర్ 24 పాత ప్యాటర్న్ ప్రకారంగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియోకి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. అందులో అన్ని రూల్స్ ఉంటాయి, 4 వీడియోలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. అవి చూస్తే ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ నుంచి ఏ బిట్ కూడా మీరు తప్పు రాయరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 29 సంబంధించి ఆల్రెడీ మనం దీని ముందు వీడియోలో 10 బిట్స్ చెప్పుకున్నాం. 11th బిట్ ఏంటంటే హీ ఫెల్ట్ డాష్ సర్టైన్లీ సర్టైనిటీ దట్ హీస్ వింగ్స్ అన్నాడు. ఇక్కడ ఫెల్ట్ తర్వాత డాష్ ఉంది. ఫెల్ట్ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే మనకి ఇక్కడ యాడ్జెటివ్ రావాలి. ఓకేనా? ఫెల్ట్ తర్వాత యాడ్జెటివ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. హీ ఫెల్ట్ హ్యాపీ అంటాం కదా, హీ ఫెల్ట్ హ్యాపీ అంటాం, అతను హ్యాపీగా ఉన్నాడని. ఓకేనా? సో యాడ్జెటివ్ రావాలంటే సర్టైన్ అనేది యాడ్జెటివ్, సర్టైన్లీ అనేది అంటే ఇక్కడ మనకి యాడ్వర్బ్, సర్టైనిటీ అనేది నౌను. ఓకేనా? సో యాడ్జెటివ్కి ఎప్పుడైనా ఎల్వై చేరిస్తే యాడ్వర్బ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. యాడ్జెటివ్కి ఎల్వై చేరిస్తే యాడ్వర్బ్ అవుతుంది. అలాగే చివరన ఐఎన్టీవై చివరన టీవై ఉందంటే అది కూడా నౌన్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ ఫెల్ట్ అనే వెర్బ్ తర్వాత మనము యాడ్జెటివ్ రాయాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ హీ ఫెల్ట్ సర్టైన్ అనేది ఆన్సర్. దట్ హీస్ వింగ్స్ నెవర్ డాష్, దట్ హీస్ వింగ్స్ నెవర్ తర్వాత సపోర్ట్ వెర్బ్ 1 రాయాలి. నెవర్ సపోర్ట్ హిమ్ అనాలి, వెర్బ్ 1 రాయాలి. నెవర్ సపోర్ట్ హిమ్ అని రాయాలి, సపోర్టెడ్ కాదు, సపోర్టింగ్ కాదు. ఓకేనా? నెక్స్ట్ అండి, ద డే బిఫోర్ ఆల్ డే లాంగ్ ఈ హ్యాడ్ డాష్. హ్యాడ్ తర్వాత డాష్ ఉంది. మీకు చెప్పాను ఆల్రెడీ, గత వీడియోలోనే చెప్పాను. హ్యావ్ తర్వాత హ్యాజ్ తర్వాత హ్యాడ్ తర్వాత డాష్ ఇస్తే దాని తర్వాత ఉండాల్సిన వెర్బ్ ఏంటంటే మనకి వెర్బ్ యొక్క 3వ రూపం రాయాలి. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటాయి మన స్ట్రక్చర్ అనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ హ్యాడ్ తర్వాత వెర్బ్ యొక్క 3వ రూపం ఏముంది? వాచ్డ్. ఈ హ్యాడ్ వాచ్డ్ ద పేరెంట్స్ ఫ్లయింగ్ అబౌట్ విత్ హిస్ బ్రదర్ అండ్ సిస్టర్. అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్తో ఎగురుతూ ఉండడాన్ని చూశాడు. ఓకేనా? అయితే సిస్టర్ డాష్ దెమ్, ఇక్కడ పర్ఫెక్టెడా దెమ్ ఉంది. ఇక్కడ పర్ఫెక్టింగ్ దెమ్ అని రాయాలి. ఎందుకంటే అతను ఏం చూశాడంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్తో ఎగురుతూ వారికి ఎగిరే విద్యలో నైపుణ్యాన్ని నేర్పించడానికి చూశాడు. ఓకేనా? నేర్పించడాన్ని చూడడం. అక్కడ పర్ఫెక్టింగ్ అంటే అది నేర్పించడం. ఓకేనా? ఆ విధంగా పర్ఫెక్టింగ్ అనే ఆన్సర్కి తీసుకోవాలి. అండ్ ఆల్ ద మార్నింగ్ ద హోల్ ఫ్యామిలీ హ్యాడ్ వాక్డ్ అబౌట్ ఆన్ ద బిగ్ ప్లాట్యూ మిడ్వే డౌన్ ద ఆపోజిట్ క్లిఫ్ డాష్. అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అక్కడ ఏంటంటే కొండల మధ్యలో నుంచి ఒక పీఠభూమి ఉంది కదా, ఆ పీఠభూమి డౌన్గా వాళ్ళు ఏం చేస్తారంటే నడుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడ అతన్ని ఎటకారంగా ఏం చేశారంటే ఇక్కడ ఎగతాళి చేస్తూ ఉన్నారు అనమాట. ఎలాగంటే వాళ్ళు ఆ పీఠభూమి కొండ మధ్యలో నుంచి దిగుతూ నడుస్తూ ఉన్నప్పుడు అతనిని ఎగతాళి చేస్తున్నారు. అతని యొక్క పిరిగితనాన్ని చూసి అతను భయపడిపోతున్నాడు. అంటే లెసన్లో ఇచ్చిన సందర్భంలో ఇచ్చిన బిట్స్ ఇవి. ఆ టైంలో అతన్ని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు అనమాట, అతని యొక్క పిరిగితనాన్ని చూసి. ఆ సందర్భంలో ఇక్కడ ద ఆపోజిట్ క్లిఫ్ తర్వాత ఎగతాళి చేస్తూ ఉండడం, టాంటింగ్, కంటిన్యూస్ టెన్స్ రావాలా. టాంటింగ్ ఎగతాళి చేస్తూ ఉండడం. టాంటింగ్ హిమ్, అతన్ని ఎగతాళి చేస్తున్నారు. విత్ హీజ్ డాష్, హిజ్ తర్వాత చెప్పాను నిన్న. పొసెసివ్స్ తర్వాత ఏవి ఇచ్చినా సరే ఆర్టికల్ తర్వాత కానీ పొసెసివ్ తర్వాత అంటే మై, యువర్, అవర్, దేర్ వాటి తర్వాత మనకి రావాల్సింది ఏంటంటే నౌన్ రావాలి, ఒకటే డాష్ ఉన్నప్పుడు. అయితే ఒకవేళ ఆర్టికల్ ఇచ్చినా పొసెసివ్స్ ఇచ్చినా
ఒక డాష్ ఉండి చివరన మాత్రం నౌన్ ఉంటే మధ్యలో యాడ్జెక్టివ్ రావాలి నేను చెప్పాను. ఒక డాష్ ఉండి ఈ చివరన ఇంకేమి లేకపోతే అది నౌన్ అవుతుంది. కాబట్టి హిజ్ డాష్ అన్నాడు కాబట్టి ఈ మూడిట్లో నౌన్ ఏది? ఓకేనా. కవార్డిసి, కవార్డిసి అనేది నౌను. హిజ్ కవార్డిసి అంటే పిరికితనం. ఓకేనా, ఇది పిరికితనం అనేది నౌను. కవార్డిస్. కవార్డ్ ఇది యాడ్జెక్టివ్. కవార్డ్లీ యాడ్వర్బ్. ఇందాక చెప్పండి యాడ్జెక్టివ్కి ఎలవై పెడితే యాడ్వర్బ్ అవుతుంది. కవార్డిస్ అనేది నౌను. ఏమవుతుంది? నౌన్. కాబట్టి పొసెసివ్ తర్వాత డాష్ అవ్వటం ఉంది. ఈ పక్కన ఎక్కడ చివరి నౌన్ లేదు కాబట్టి మనం రాయాల్సింది నౌనే రాయాలి. పొసెసివ్ తర్వాత ఒకటే ఉంది కాబట్టి నౌన్ రాయాలి. ఓకేనా. హిజ్ కవార్డిస్ అనాలి. ఐ వాజ్ హ్యాపీ టు గో బిహైండ్ ద డాష్. దాన్ ఆర్టికల్ ఉంది. తర్వాత ఏమన్నా చూడండి, ఇక్కడ దాన్ ఆర్టికల్ ఉంటే ఈ మూడింటి తర్వాత ఏమని చూసుకోండి. అక్కడ ఏరోప్లేన్ ఉంది. సో దాన్ ఆర్టికల్ ఉంది, ఇక్కడ డాష్ ఉంది, ఇక్కడ ఏరోప్లేన్ ఉంది. ఏరోప్లేన్ ఏమవుద్ది? నౌన్ అవుద్ది. సో ఇక్కడ చూడండి ఆర్టికల్ దాన్ వచ్చింది. సో ఆర్టికల్ ఉంది, చివరి నౌన్ ఉంది, మధ్యలో డాష్ వచ్చింది. చూసారా, ఆర్టికల్ డాష్ చివరి నౌన్ ఉంది. కానీ ఇందాక పొసెసివ్ ఉంది, డాష్ ఉంది, కానీ ఇక్కడ ఎక్కడా కూడా నౌన్ లేదు కాబట్టి ఓన్లీ నౌనే రాయాలి దాని తర్వాత. హిజ్ బుక్ అని, హిజ్ పెన్ అని. ఓకేనా. దేర్ బుక్స్ అని అంటాం కదా అలాగా. సో కానీ ఇక్కడే ఉంది, ద ఆర్టికల్ ఉంది, డాష్ ఉంది, నౌన్ ఉంది, మధ్యలో యాడ్జెక్టివ్ రాయాలి. సో యాడ్జెక్టివ్ ఏమవుతుంది? ఇక్కడ ద స్ట్రేంజ్ అవుద్ది. ద స్ట్రేంజ్ అనేది యాడ్జెక్టివ్. స్ట్రేంజ్లీ, స్ట్రేంజ్కి ఎలవై పెడితే ఏమవుతుంది? ఇది యాడ్వర్బ్. స్ట్రేంజ్నెస్ చివరిన ఎన్ఈఎస్ఎస్ ఉందంటే నౌన్ అవుతుంది. చివరిన టీవై ఉన్న నౌన్ అవుతుంది, ఎన్ఈఎస్ఎస్ ఉన్న నౌన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. చివరిన టీవై అలాగే ఎన్ఈఎస్ఎస్ అలాగే ఐఓఎన్ ఉంటే ఇవన్నీ మ్యాక్సిమం నౌన్స్ అవుతాయి. ఓకేనా. అది క్లూ వర్డ్. క్లూ వర్డ్ సఫిక్స్ల కింద ఉన్నట్లయితే. ఓకేనా. ఈ విధంగా మనకి అక్కడ రాయాల్సింది యాడ్జెక్టివ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? స్ట్రేంజ్. ద స్ట్రేంజ్ ఏరోప్లేన్ లైక్ యాన్ డాష్. యాన్ ఉంది ఆర్టికల్, ఇక్కడ డాష్ ఉంది, చివరిన చైల్డ్ నౌన్ ఉంది. సో ఇందాక చెప్పిన రూలే, ఆర్టికల్ చివరి నౌన్ ఉంటే మధ్యలో వస్తుంది యాడ్జెక్టివ్. ఆర్టికల్ చివరి నౌన్ ఉంది, చైల్డ్ డాష్ ఉంది, ఆర్టికల్ రావాలి. ఒబిడియంటా, ఒబిడియన్సా, ఒబిడియంట్లే. ఒబిడియంట్ అనేది యాడ్జెక్టివ్. ఒబిడియన్స్, ఒబిడియన్స్ అనేది నౌను. ఒబిడియంట్లీ, ఒబిడియంట్లీ అనేది యాడ్జెక్టివ్కి ఎలవై పెట్టాం కాబట్టి ఏమవుతుంది? యాడ్వర్బ్. ఓకేనా. కాబట్టి మనకు రావాల్సింది ఏంటి? ఇక్కడ యాడ్జెక్టివ్ రావాలి, ఎందుకంటే ఆర్టికల్ చివరి నౌను కాబట్టి యాడ్జెక్టివ్ ఏమవుతుంది? ఇక్కడ ఆన్సర్ ఒబిడియంట్. సో చివరిన ఈఎన్సిఈ ఉన్న నౌన్ అవుతుంది, చివరిన ఈఎన్సిఈ ఉన్న నౌన్ అవుతుంది. ఓకేనా. ఆ విధంగా మనము ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, హీ టర్న్డ్ హిజ్ ఏరోప్లేన్ డాష్ డాష్ టు ద నార్త్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డకోటా. ఇక్కడ ఈ టర్న్డ్ హిజ్ ఏరోప్లేన్ డాష్ స్లో రాయాలా, స్లోలీ రాయాలా? ఓకేనా. ఈ టర్న్డ్ హిజ్ ఏరోప్లేన్ అంటే ఏరోప్లేన్ తిప్పాడు. సో హౌ, ఇక్కడ వెర్బ్ని మోడిఫై చేసేది ఇక్కడ రావాలా. ఎలా టర్న్ చేశాడు దాన్ని, ఎలా టర్న్ చేశాడంటే అది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. వెర్బ్ని మోడిఫై చేసేది యాడ్వర్బ్ కాబట్టి స్లోలీ అని రాయాలి. ఓకేనా. యాడ్వర్బ్ ఇది. నెక్స్ట్ అండి, టు ద నార్త్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డకోటా సో దట్ ఇట్ వుడ్ బి డాష్. ఇట్ వుడ్ బి తర్వాత ఈజియరా, ఈజియెస్టా. గుర్తుపెట్టుకోండి, వుడ్ బి తర్వాత యాడ్జెక్టివ్ రాయాల్సి వచ్చినప్పుడు మనకి ఈ డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్ ఉన్నాయి. ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్, క్లవర్, క్లవరెస్ట్. వుడ్ బి తర్వాత ఎప్పుడు కూడా కంపేరిటివ్ డిగ్రీ యొక్క ఫామ్ రాయాలి. 3 యాడ్జెక్టివ్సే, క్లవర్, క్లవరెస్ట్, ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్, ఇవన్నీ 3 యాడ్జెక్టివ్స్. కానీ వుడ్ బి తర్వాత మనం రాయాల్సింది కంపేరిటివ్ డిగ్రీ యొక్క ఈజియర్ చివరిన ఈఆర్ ఉన్న ఫామ్ రాయాలి. వుడ్ బి ఈజియర్ ఫర్ మీ టు ఫాలో హిమ్. ఓకేనా. నెక్స్ట్ అండి, అంటే ఇక్కడ మీకు నేర్చుకోవాల్సింది ఏంటంటే వుడ్ బి తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది. ఆ యాడ్జెక్టివ్ అనేది కంపేరిటివ్ డిగ్రీ ఫామ్ రాయాలి. నెక్స్ట్ అండి, ఐ థాట్ ఆఫ్ దిస్ డాష్. ఇక్కడ దిస్ తర్వాత డాష్ ఉంది. దిస్ అంటే ఇక్కడ డెమాన్స్ట్రేషన్, డెటర్మైనర్స్. దిస్, దట్, సమ్, ఫ్యూ, లిటిల్ ఇవన్నీ కూడా డెటర్మైనర్స్. ఓకేనా. సో దిస్ తర్వాత వెంటనే ఏం రావాలి? నౌన్ రావాలి.
ఓకేనా. ఇదేంటంటే పొస్సివ్ మనకి మనకి యాజిటివ్ అవుతుంది. దిస్ అనేది యాజిటివ్, డిస్ట్రిబ్యూటివ్ యాజిటివ్. సో యాజిటివ్ ఉంది కాబట్టి తర్వాత దిస్ తర్వాత నౌన్ రావాలి. దిస్ బుక్, దిస్ పెన్ అంటారు కదా. సో నౌన్ రావాలి. దాని తర్వాత నౌన్ రావాలంటే ఇందులో సేయింగ్, సేస్ ఇంగ్ ఫామ్ తీసుకోండి నౌన్ కింద. దిస్ సేయింగ్ మీకు చెప్పాను, ఇంగ్ ఫామ్ అనేది జెరాండ్ అనేది నౌన్గా పనిచేస్తుంది. కాబట్టి దిస్ తర్వాత సేయింగ్ అని తీసుకోవాలి. దిస్ సేయింగ్ ఆన్ వన్ ఆఫ్ దోస్ డేస్ when I was feeling a little depressed and was sitting at home with my chin in my hands dash. In my hands dash అని ఇచ్చి ఇక్కడ అండ్ ఉంది, తర్వాత లిస్ట్లెస్ అని ఉంది. లిస్ట్లెస్ అనేది ఏ తెలిసిన యాడ్జెక్టివ్ ఏంటండి, యాడ్జెక్టివ్. మరి ఎండ్తో ఒక యాడ్జెక్టివ్ ఉంది, దాని ముందు ఒక డాష్ ఉంది. సో ఎండ్తో రెండు యాడ్జెక్టివ్ని జాయిన్ చేయాలి. మీకు నేను చెప్పాను ఆల్రెడీ ఏంటంటే యాడ్జెక్టివ్ని మరొక యాడ్జెక్టివ్ని కలుపుతుంది. ఏంటిది, అండ్. లేదా నౌన్ని మరొక నౌన్ కలుపుతుంది. ఇది యాడ్జెక్టివ్, సారీ అండ్ అనేది. ఓకేనా. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బోరింగ్, బోర్డమ్, బోర్డు, ఇందులో మనకి యాడ్జెక్టివ్ ఏదంటే బోర్డు, వెర్బ్ యొక్క మూడో రూపం. పార్టిసిపుల్ కూడా యాడ్జెక్టివ్గా పనిచేస్తుందని గత వీడియోలో చెప్పాను. సో బోర్డ్ అండ్ లిస్ట్లెస్, బోర్డ్ అండ్ లిస్ట్లెస్ అండి. బోర్డ్ అంటే విసుగుగా, లిస్ట్లెస్ అంటే నిస్సత్తువుగా, విసుగుగా నిస్సత్తువుగా ఉండడం. అంటే రెండు యాడ్జెక్టివ్సే. సో రెండు యాడ్జెక్టివ్లు రాయాలి అండ్తో. నెక్స్ట్ అండి వీ డోంట్ డాష్. డోంట్ తర్వాత డోంట్ అయినా, డూ అయినా, డజంట్ అయినా, డజ్ అయినా, డిడెంట్ అయినా, డిడ్ అయినా ఎప్పుడు కూడా వెర్బ్ వన్ అనే ఫాలో అవుతాయి. చూసుకోండి, డోంట్, డజంట్, డిడెంట్ ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్నే ఫాలో అవుతాయి. ఓకేనా. కాబట్టి ఇక్కడ డోంట్ తర్వాత సీమ్ వెర్బ్ వన్. వెర్బ్ వన్కి ఎస్ఆర్ఎస్ కూడా రాదు. వీ డోంట్ సీమ్ టు బీ ఏబుల్ టు గెట్ ఎనీ డాష్. ఎనీ డాష్, ఎనీ అనేది ఇక్కడ డిటర్మైనర్ అంటే యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. సో తర్వాత నౌన్ రావాలి. నౌన్ ఏమో తెలిసిన క్లోజ్ అనేది వెర్బ్, క్లోజింగ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది, వెర్బ్గా పనిచేస్తుంది. క్లోజర్ అనేది నౌను, క్లోజర్ అనేది నౌను. ఓకేనా. క్లోజర్ అనేది నౌను. సో ఎనీ క్లోజర్ అని రాయాలి ఇక్కడ. ఎనీ క్లోజర్ అనేది ఆన్సర్. చూడండి, లెట్ మీ పుట్ ఇట్ మోర్ డాష్. మోర్ క్లీన్ అంటామా, మోర్ క్లారిటీ అంటామా, మోర్ క్లియర్లీ అంటామా. లెట్ మీ పుట్ ఇట్ మోర్ క్లియర్లీ అనాలి. అంటే నేను పూర్తిగా స్పష్టంగా చెబుతానని అర్థం. అర్థమైందా. లెట్ మీ పుట్ ఇట్ నౌ మోర్ క్లియర్లీ వాడాలి. క్లీన్ అనకూడదు, క్లారిటీ అనకూడదు. సిన్స్ నో వన్ విల్ బిలీవ్ దట్ ఏ 13-year-old గర్ల్ డాష్ ఎలోన్ ఇన్ ద వరల్డ్. ఏ 13-year-old గర్ల్ కంప్లీట్లీ ఎలోనా, కంప్లీటెడ్ ఎలోన్ ఇన్ ద వరల్డ్. అంటే 13-year గర్ల్ ఆ వరల్డ్లో ఒంటరిగా ఉంది. ఎన్నాళ్ళు, కంప్లీట్గా. అంటే అక్కడ మనము యాడ్వర్బ్ రాయాలి. సో ఇక్కడ ఏం రాయాలి, కంప్లీట్లీ అని రాయాలి. ఏం రాయాలా, కంప్లీట్లీ. సో ఆ 13-year-old గర్ల్ ప్రపంచంలో ఒంటరిగా ఉందనండి ఎవరు కూడా నమ్మరు. ఓకేనా. సో ఏ 13-year-old గర్ల్ కంప్లీట్లీ ఎలోన్ ఇన్ ద వరల్డ్ అనాలి తప్ప కంప్లీట్ ఎలోన్ అనకూడదు. అలా కంప్లీట్లీ ఎలోన్ అనకూడదు. కంప్లీటెడ్ ఎలోన్. ఎలోన్ అనేది యాక్చువల్గా యాడ్జెక్టివ్. ఎలోన్ అనేది యాడ్జెక్టివ్. జాగ్రత్త చూడండి, ఇది యాడ్జెక్టివ్ అయినప్పుడు యాడ్జెక్టివ్ ముందు డాష్ ఉంటే మనకి ఒక రూల్ ఉంది. ఏంటంటే జాగ్రత్త చూడండి, ఆర్టికల్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, నౌన్ ఈ ఆర్డర్లో ఏమైనా రెండేసి రావచ్చు. సో యాడ్జెక్టివ్ ఉందంటే దాని ముందు యాడ్వర్బ్ వస్తుంది. నౌన్ చివర ఉందంటే దాని ముందు యాడ్జెక్టివ్ వస్తుంది. యాడ్జెక్టివ్ ముందు యాడ్వర్బ్ వస్తుంది. 3 ఉంటే ఈ రూలే ఫాలో అవ్వాలి. 2 ఉన్నా ఈ రూలే ఫాలో అవ్వాలి, ఈ ఆర్డర్నే. 4 ఉన్నా ఈ ఆర్డర్నే ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఎలోన్ అనేది యాడ్జెక్టివ్. మరి యాడ్జెక్టివ్ ముందు యాడ్వర్బ్ రావాలి కదా. కాబట్టి కంప్లీట్లీ అనేది యాడ్వర్బ్. ఓకేనా. కంప్లీట్లీ ఎలోన్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ వన్, టు ఎన్హాన్స్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ లాంగ్ అవైటెడ్ ఫ్రెండ్ ఇన్ మై డాష్. ఇమాజిన్ అంటామా, ఇమేజ్ అంటామా, ఇమాజినేషన్ అంటామా. మై తర్వాత పస్సివ్ తర్వాత ఏముండాలా, పస్సివ్ యాడ్జెక్టివ్ తర్వాత ఏముండాలి, నౌన్ రావాలని చెప్పాను.
ఎందుకంటే ఈ చివరన ఇక్కడ కామా ఉంటుంది, కామా వస్తుంది ఇక్కడ. సో దీని తర్వాత ఇక్కడ ఏమి లేదు. ఈ చివరన నౌన్ ఉంటే పొసెసివ్, ఇక్కడ ఒక నౌన్ ఉంటే ఇక్కడ యాడ్జెక్టివ్ వస్తుంది. కానీ ఇక్కడ పొసెసివ్ ఒకటే డాష్ ఉంది కాబట్టి పక్కన ఇక్కడ నౌన్ లేదు కాబట్టి నౌన్ వస్తుంది, పొసెసివ్ తర్వాత నౌన్ వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమాజిన్ అంటే ఊహించుకోవడం, ఇది వెర్బ్, ఇది ఇమేజ్ నౌను, ఇమేజ్ అనేది నౌను, ఇమేజినేషన్ కూడా నౌనే కానీ ఇది ఊహ. సో ఇక్కడ ఈ సెంటెన్స్ మీనింగ్ తగ్గట్టు మై ఇమేజినేషన్ అని చెప్పాలి. మై ఇమేజ్ అనకూడదు. మై ఇమేజ్ అంటే నా యొక్క చిత్రం, ఇమాజినేషన్ అంటే ఊహ. సో ఇక్కడ నౌన్ అయినటువంటి మై తర్వాత నౌన్ రావాలి, ఇమాజినేషన్. చివరన TION అంటే నౌన్ అవుతుంది చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు జాట్ డౌన్ ది డాష్, ఫ్యాక్ట్స్ రాయాల. జాట్ డౌన్ ది ఫ్యాక్ట్స్ అంటే నేను వాస్తవాలు రాయదలుచుకోలేదు, చెప్పదలుచుకోలేదు అని అర్థం. ఓకేనా? ఫ్యాక్ట్ అనకూడదు, డౌన్ ది ఫ్యాక్ట్స్ అనాల, ప్లూరల్లో చెప్పాలా. ఓకేనా? ఓన్లీ వాచ్డ్ ద బస్, ఓన్లీ వాచ్డ్ ద బస్ విత్ గ్రేట్ డాష్. గ్రేట్ తర్వాత డాష్ ఉంది, గ్రేట్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ తర్వాత ఏమొస్తుంది? నౌను. అంతే కదా. ఆర్డర్ ఏంటంటే మనకి ఆర్టికల్ లేదా పొసెసివ్ లేదా డిటర్మైనర్ ఏదైనా రావచ్చు. ఆర్టికల్ బదులుగా పొసెసివ్ కానీ డిటర్మైనర్ ఏదైనా రావచ్చు. తర్వాత యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, చివరన నౌన్. ఈ ఆర్డర్ ఇంపార్టెంట్. ఓకేనా? 3 వచ్చాయి అనుకోండి, ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌన్. చివరి నౌన్ ఉంటుంది, ముందు యాడ్జెక్టివ్ తర్వాత ఆర్టికల్. ఓకేనా? సో ఇక్కడ యాడ్జెక్టివ్ తర్వాత ఏమొస్తుంది? నౌన్ రావాలి. సో గ్రేట్ అనేది యాడ్జెక్టివ్, తర్వాత నౌన్ రాయాలి. క్యూరియస్, క్యూరియస్ అనేది ఇక్కడ వెర్బ్. క్యూరియాసిటీ అనేదే నౌను. చివరన TY వచ్చిందంటే నౌన్ అని చెప్పాను, SITY, ఇది నౌను, ఇది వెర్బ్. క్యూరియస్నెస్ అనేది లేదు. ఓకేనా? ఈ విధంగా ఓన్లీ వాచ్ ద బస్ విత్ గ్రేట్ క్యూరియాసిటీ అనాలా. సారీ, క్యూరియస్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్, సారీ యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ రావాలి, నౌన్ రావాలి. కాబట్టి నౌన్ ఏది తీసుకోవాలి? క్యూరియాసిటీ. మీరు అనుకోవచ్చు సార్ చివరిని NESS ఉంటే నౌన్ అవుతుంది. కాదు, అసలు క్యూరియస్కి నౌన్ ఏంటంటే క్యూరియాసిటీ, క్యూరియస్నెస్ అనే పదం లేదు. ఓకేనా? షీ సేవ్డ్ హెర్ మనీ బై డాష్. బై తర్వాత డాష్ ఉంది. బై అంటే ఇక్కడ ప్రిపోజిషన్గా పనిచేస్తుంది. ప్రిపోజిషన్ దేని ముందు ఉంటుంది? నౌన్కు ముందు కానీ ప్రొనౌన్కు ముందు కానీ. ఇందులో నౌన్ ఏది? అవాయిడా, అవాయిడెడ్. ఇది వెర్బ్, ఇది వెర్బ్, ఇది వెర్బే. కానీ వెర్బులో ఇంగ్ ఫామ్ని మనము నౌన్గా కానీ జరాండ్గా తీసుకోవాలి. జరాండ్గా తీసుకున్నప్పుడు నౌన్గా పనిచేస్తుంది. ఓకేనా? షీ సేవ్డ్ హెర్ మనీ బై అవాయిడింగ్ బయింగ్ పెప్పర్మెంట్స్. మళ్ళీ చెప్తాను చూడండి, బై ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ దేనికి ముందు ఉంటుంది? నౌన్కు ముందు ఉంటుంది. అంటే ఇక్కడ నౌన్ రావాలి. అవాయిడ్ వెర్బు, అవాయిడెడ్ వెర్బు, అవాయిడింగ్ వెర్బే. కానీ ఇంగ్ ఫామ్ని మనము నౌన్ కింద తీసుకుంటాము, అదే జరాండు. ఓకేనా? నెక్స్ట్, ద కండక్టర్ స్పోక్ టు హెర్ ఇన్ ఏ డాష్ మేనర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్టికల్ ఉంది, ఇక్కడ మేనర్ అనేది నౌను. ఆర్టికల్ నౌన్ నుండి మధ్యలో ఒక డాష్ ఉంటే ఏమొస్తుందండి? యాడ్జెక్టివ్ వస్తుంది. సో ఫన్ కాదు, ఫన్నీ మేనర్, ఇది యాడ్జెక్టివ్. ఓకేనా? ఇన్ ఏ ఫన్నీ మేనర్, ఇన్ ఏ ఫన్నీ మేనర్. ఓన్లీ లుక్డ్ అట్ ద పాసింగ్ సీనరీ విత్ డీప్. డీప్ అనేది కూడా ఇక్కడ యాడ్జెక్టివే. సో యాడ్జెక్టివ్ తర్వాత ఏమొస్తుంది? నౌను. యాడ్జెక్టివ్ తర్వాత నౌను. అడ్మైరా, అడ్మైరబులా, అడ్మిరేషనా. ఇక్కడ అడ్మిరేషన్ అనేది నౌను. ఓకేనా? అడ్మైర్ అనేది యాడ్జెక్టివ్ లేదా వెర్బు. అడ్మైరబుల్ అనేది యాడ్జెక్టివ్, చివరిన ABL అంటే యాడ్జెక్టివ్. ఓకేనా? ఓన్లీ లుక్డ్ ఎట్ ద పాసింగ్ సీనరీ విత్ డీప్ అడ్మిరేషన్ అనాల. ఓకేనా? ఇది 23 బిట్లు అండి ఇంతవరకు. అయితే ఇంకా మనకి ఈ 100 days యాక్షన్ ప్లాన్లో ఇంకా 13 బిట్లు మిగిలిపోయి. సో వీడియోలు ఎంత పెరుగుతుంది, నెక్స్ట్ వెంటనే రేపే మీకు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇలా ప్రిపేర్ అయితేనే మీరు రాయగలరు, అంతేగాని మీరు కంఠస్థపడితే ఎన్ని కంఠస్థపెట్టగలరు. సో ఈ ట్రిక్స్ తెలుసుకోవాలని ప్రతి బిట్కి చెప్తాను ట్రిక్, అవన్నీ తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా?